భారతదేశంలో ఈశాన్య ప్రాంతం అయినటువంటి అస్సాం, ఆ ప్రాంతంలో వెల్ష్, ఇంగ్లాండ్లో ఒక చిన్న భాగం, అక్కడి నుంచి కొంతమంది ప్రెస్బిటేరియన్ మిషనరీస్ వచ్చారు. గరో అనేటువంటి ఒక తెగ మధ్యన వాళ్ళు పరిచర్య చేస్తామన్నారు. చాలా కఠినంగా ఉంటారు వాళ్ళు హెడ్ హంటర్స్ అంటారు. అంటే మనుషుల్ని చంపేసి ఎంతమందిని చంపేస్తారో వాళ్ళు పుర్రెలు ఇంట్లో తగిలించుకుంటారు. ఐ హ్యావ్ సీన్ దట్. పాతకాలపు మనుషులు అలా ఉండేవారు. అయితే అలాంటి వాళ్ళ మధ్యనికి యేసు ప్రభు గురించి చెప్పడానికి వెళ్తే ఒకే ఒక కుటుంబం, నాకసంగ్ ఆయన పేరు, అతను మారు మనసు పొందాడు. ఆ ఊర్లో వాళ్ళకి అది ఇష్టం లేదు, వాళ్ళ ట్రైబల్ లీడర్కి ఇష్టం లేదు. ఆ ట్రైబల్ లీడర్ పిలిచి అతన్ని ముందు నుంచోబెట్టి యేసు ప్రభుని వదిలేయి, లేకపోతే ఇల్లు తగలపెట్టేస్తానంటే తగలపెట్టేయండి సార్ అని పాట పాడాడు. ఐ హ్యావ్ డిసైడెడ్ టు ఫాలో జీసస్. ఆ తర్వాత ఇద్దరు కొడుకుల్ని బాణం పెట్టి వేసి చంపేస్తే, దో నో వన్ కమ్ విత్ మీ, ఐ విల్ ఫాలో జీసస్. నాతో ఎవ్వరు రాకపోయినా యేసును వెంబడిస్తాను. చివరిగా ఆయన భార్యను చంపేశారు. ద క్రాస్ బిఫోర్ మీ, ద వరల్డ్ బిహైండ్ మీ, ఐ విల్ ఫాలో జీసస్. ఆయన్ని కూడా చంపేశారు. ఆయన చచ్చిపోయాడు. కానీ సజీవమైన క్రీస్తుని గరో అనేటువంటి తెగకు పరిచయం చేశాడు. ఆ రోజు ఊరు ప్రభు దగ్గర రావడానికి కారణమయ్యాడు. ఈవెన్ హిస్ డెత్ వాజ్ డిక్లేరింగ్ క్రైస్ట్. ఫ్రెండ్స్, ఇఫ్ యు బిలీవ్ దట్ జీసస్ క్రైస్ట్ డైడ్ అండ్ రోజ్ అగైన్, you also died and rose again. Number 2, if Jesus Christ is the Son of God seated at the right hand of the Father, your life is hidden in Jesus Christ. If you believe that Jesus is going to come again, you will also appear with him on that day. My past, నీతిమంతుడుగా తీర్చబడ్డాను, పవిత్రంగా జీవించాలి, హోలీనెస్. మై ప్రెజెన్స్, ఆయనలో నా యొక్క జీవితం దాచబడి ఉన్నది, హ్యాపీనెస్. ఆయనతో పాటు నేను మహిమలో ప్రత్యక్షమవుతాను, దట్ ఈజ్ హోప్ఫుల్నెస్. హోలీనెస్ నా యొక్క పాస్ట్ని బట్టి, హ్యాపీనెస్ నా యొక్క ప్రజెంట్ని బట్టి, హోప్ నా యొక్క ఫ్యూచర్ని బట్టి. ఐఎమ్ ఎ న్యూ పర్సన్, దట్స్ మై పాస్ట్ని బట్టి. న్యూ పర్స్పెక్టివ్, దట్స్ మై ప్రజెంట్. New priorities, that's based on the future. Sanctity based on the past. Security based on the present. Surety that's based on the future. Your belief, has it transferred to your behavior?